జరాసంధుడి సంహారం తర్వాత ధర్మరాజు రాజసూయ యాగానికి ఎదురు నిలిచేవారెవరూ లేరు. దుర్యోధనుడు ధర్మరాజుకి తమ్ముడే కనుక అతన్ని పాండవులు శత్రువుగా చూడలేదు. పైగా శ్రీకృష్ణుణ్ణి ఆహ్వానించినట్లే కౌరవులను కర్ణుణ్ణి కూడా ధర్మరాజు సాదరంగా రాజసూయ యాగానికి ఆహ్వానించాడు. ఇంద్రప్రస్థం మయసభ అద్భుతాలను చూసేందుకు దుర్యోధనుడు, కర్ణుడు, శకుని వీరంతా రాజసూయ యాగానికి వచ్చారు. అంతేకాదు భరతఖండం నలుమూలల నుంచి వచ్చే రాజులు తెచ్చే కానుకలను స్వీకరించి భద్రపరిచే పనిని దుర్యోధనుడికి ధర్మరాజు అప్పజెప్పాడు. కర్ణుడు దానంలో గొప్పవాడు కాబట్టి రాజసూయ యాగంలో యాచకులు అడిగింది లేదనకుండా దానం చేసే గొప్ప పనిని కర్ణుడికి పాండవులు అప్పగించారు. ఇక భోజనాలు, ఆతిథ్యం బాధ్యతలు భీముడు చూసుకున్నాడు. శ్రీకృష్ణుడికి ఏ లోటు రాకుండా చూసే బాధ్యతను అర్జునుడు చూసుకున్నాడు. యాగం ఏర్పాట్లన్నీ నకులుడు, పండితులను సత్కరించే బాధ్యతను సహదేవుడు చూసుకున్నారు. ఇలా రాజసూయ యాగం అద్భుతంగా జరిగింది. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.